బంగారం ధరలు ఇంత పెరిగినాయి అంత పెరిగినాయి అని దినం వింటుంటాం. అట్లనే దినం కూరగాయల రేట్లు కూడా అంతో ఇంతో పెరుగుతూనే ఉంటాయి. అయితే రన్నింగ్ పోటీలలో అందరూ పోటీ పడి ముంగటికి పరుగులు పెడితే ఒక్కళ్ళు మాత్రం వెనక జిక్కినట్టు అన్ని కూరగాయల ధరలు కొండెక్కుతుంటే ఒకటి మటుకు కిందికి జారుతున్నది. చూడుర్రి మరిగా గదేందో. బోడలు బండ్లైతే బండ్లు ఓడలైతే కూరగాయల రేట్లదేం పెద్ద సుద్ది చెప్పిర్రు. ఇగో గిట్లనే మొన్న నెల కింద టమాటా రేట్లు హాఫ్ సెంచరీ అనుకుంటా మస్తు బుగులు పట్టి ఇచ్చినాయి. కానీ ఇంతల్నే ఎగిరెగిరి కింద పడ్డట్టు ఇప్పుడు కిలో టమాటా 2-3 రూపాయలకు దిగింది. ఓ 4 రాళ్ళు వెనకేసుకుందామని రైతన్నలంతా కోటి ఆశలు పెట్టుకొని ఈసారి 1000 ఎకరాలలో టమాటా పంట వేసిర్రు. కానీ ఆఖరికి అంతా ఆగమే అవుతుంది. పెద్దింత పెట్టుబడి పెడితే రూపాయి కూడా లాభం లేకుండా అయ్యింది. సరే ఇక పండిన పంటను ఉట్టిగా పారేసుడు ఎందుకని మార్కెట్కు కొంచెం పోతే అడ్డీకి పావు షేర్ లెక్క అడుగుతుర్రట దళార్లు. రాను పోను ఖర్చుల మందం కూడా వెళ్తలేవ్వట. టమాటా దందా గట్టిగా నడిచే మదనపల్లె మార్కెట్లో కూడా కిలోకు 2-3 రూపాయలే ఇస్తామంటుర్రట. అందుకే కడుపు మండి గిట్ల పశువులకు మేత కింద పారేస్తుర్రు రైతులు. ఇక ఎప్పటికీ వానాకాలంలో పిరమయ్యే టమాటాలు ఈసారి ఎందుకు దిగినాయి అని అంటే దిగుబడి పెరిగిందట. వేరే రాష్ట్రాలకు అమ్ముడు తక్కువైందట. అందుకే సరుకు పెరిగింది, డిమాండ్ తక్కువైంది అని అంటుర్రు. అన్నీ ఉన్నా గదేదో శనన్నట్టు రైతన్నలకు కాలం అస్సలు కలిసొస్తలేదు. అందుకే మొన్న మామిడి రైతులను ఆదుకున్నట్టే సర్కారోళ్ళు జర మమ్మలను కూడా చూడాలి అని అడుగుతుర్రు టమాటా రైతులు. మరి చూడాలి ఏం చేస్తారు.